అప్పటి నుంచి ఇప్పటి వరకు ఇలా మెయింటైన్ చేయడానికి ఒక రీజన్ చెప్పండి. అంటే నేను విన్నాను. బట్ మీరు చెప్తే బావుంటుంది. అంటే ఎర్లీ మార్నింగ్ ఈ టైంకే మీరు లెగుస్తారు పర్టిక్యులర్‌గా అని. యాక్చువల్‌గా అలా అని ఏం లేదు. ఐ కీప్ చేంజింగ్. బట్ యెస్, ఐ మీన్ చాలా ఏళ్ళ నుంచి ఐయామ్ డూయింగ్ దట్. హెల్త్ వైస్ కూడా ఇట్స్ గుడ్. అండ్ యాహ్! మార్నింగ్ టైమ్స్ ఒకప్పుడు నేను నైట్ అంతా వర్క్ చేసేవాడిని. టిల్ మార్నింగ్ 6 సన్‌రైజ్ అవుతూనే పడుకునేవాడిని. యాహ్! ఒక్కసారి బట్ బయట విల్ గో. విల్ నేను గో. చూసాను ష్యూర్. యాక్చువల్‌గా. సార్ మా కోసం ఒక్కసారి యాక్చువల్లీ నాకు చాలా బాగా నచ్చింది. మీ గ్రీనరీది. ఇది నా గ్రీనరీ కాదండి. ఇది ప్రకృతి గ్రీనరీ. సో, దాన్ని మనం కాపాడుకోవడం అంతేగాని, ఉన్నదాన్ని మనం కాపాడుకోవడం మనం ఏం క్రియేట్ చేసింది కాదు, మనం కట్టింది కాదు కదా! చెట్లు వాటంతటా అవి పెరుగుతాయి. కానీ వాటిని కోయడం మన చేతిలో ఉంటుంది. మనం కోయకపోతే అవి పెరుగుతాయి. అందుకని నేను గార్డెన్ కూడా ఎక్కువగా నేను ట్రిమ్మింగ్ చేయను. ఎందుకంటే వాటి డైరెక్షన్‌లో వాటిని పెరగనివ్వాలి. ఇందాక చెప్పాను కదా! నేర్పకూడదు. నేర్చుకునేలాగా చెయ్యాలి. సరే అలాగే ట్రీస్‌కి కూడానా? ట్రీస్ కూడా అంతే కదా! అది సేమ్ లాజిక్ అప్లైస్ ఎవ్రీవేర్ ఇన్ ది వరల్డ్. సో, వి షుడ్ంట్ డిస్టర్బ్ ద వే అంటే వరల్డ్ ఎలా అయితే మన క్రియేటర్ ఐ మీన్ లైక్ మన ఆల్ ఈ గాడ్ ఏదైతే ఇచ్చారో మనకి వి షుడ్ ట్రై టు ప్రిజర్వ్ ఇట్ యాజ్ లాంగ్ దాంట్లో ఎంత మనకు అవసరం అంత తీసుకోవాలి కానీ మనకు అవసరం లేనిదని తీసుకోవడం వేస్ట్.